హైదరాబాద్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. 100 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా డ్రై పోర్టుకు మెట్రో విస్తరణ రూపకల్పన చేయాలని అధికారుల్ని ఆదేశించారు. ఫ్యూచర్ సిటీ వరకు మెట్రోను విస్తరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. దానికోసం అవసరమైన తుది ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో మెట్రో విస్తరణపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డితో పాటు పలువురు ఉన్నతాధికారులతో ఈ భేటీలో పాల్గొన్నారు. మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించిన ప్రతిపాదనల పురోగతిని ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఢిల్లీలో అధికారులను కలిసి సంప్రదింపులు జరిపామని, కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉందని అధికారులు వివరించారు. హైదరాబాద్ మెట్రో రెండో దశ విస్తరణకు సంబంధించి మొత్తం 76.4 కిలోమీటర్ల విస్తరణకు 24,269 కోట్ల రూపాయల అంచనాతో డిపిఆర్ ను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం సమానంగా నిధులు భరించేలా జాయింట్ వెంచర్ గా ఈ ప్రాజెక్టును చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసింది. అయితే కేంద్రం నుంచి అనుమతులు సాధించేందుకు నిర్విరామంగా ప్రయత్నించాలని, అనుమతులు రాగానే పనులు ప్రారంభించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు 40 కిలోమీటర్ల మేర మెట్రో విస్తరించేందుకు కొత్త ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి.